రవణ మీరు ఇదివరకు కూడా చూసింటారు చాలా చోట్ల రెడ్డి అంటే ఏంటి అది ఏంటి అని చెప్పడంలో ముందుంటాడు, ధైర్యంగా ముందుకు వస్తాడు. మన స్పోక్స్ పర్సన్ రవీందర్ రెడ్డి అన్నతో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రెడ్డి సోదరులందరికీ, రెడ్డి మహిళా ప్రతినిధులందరికీ, ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని 9వ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న మా సోదరి సుమతి రెడ్డి గారికి వందనాలు, అభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున రెడ్ల పండగ ఏదైతే జరుగుతుందో, ఇందాక సుమతి రెడ్డి గారు మాట్లాడుతూ తాను కొంత భావోద్వేగానికి లోనై నాకు ఏదన్నా జరిగినా, రాబోయే రోజుల్లో ఏదన్నా ఇబ్బంది తలెత్తినా మీరంతా కూడా రెడ్ల తరపున ముందుండి ఫిబ్రవరి 1వ ఆదివారాన్ని రెడ్ల పండగగా కంటిన్యూస్గా జరపాలని ఏదైతే కోరుకున్నారో, అమ్మా సుమతి రెడ్డి గారు, మీరు భావోద్వేగానికి లోనవాల్సిన అవసరం లేదు. మీరు ఇలానే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ ఆధ్వర్యంలో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ, ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉన్నవాళ్ళు కానీ, రిటైర్ అయిన వాళ్ళు కానీ, వివిధ వర్గాల్లో అత్యున్నతమైన పదవుల్లో అత్యున్నతమైన సైంటిస్టుల దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి, జడ్జీల దగ్గర నుంచి, అనేక విభాగాల దగ్గర నుంచి, మాజీ ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా రెడ్ల ప్రతినిధులు అనేవాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్డి బంధువులందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు. ఈ వేదికని లైవ్ లింక్ ద్వారా చూస్తున్నారు. మీరు ఎటువంటి ఇబ్బందికి లోను కారు. యావత్ రెడ్డి ప్రపంచం కూడా మీ వెనక అండగా ఉందని ధైర్యంగా మున్ముందు రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు అనేకం మీ ఆధ్వర్యంలో జరుగుతాయని నమ్మకంగా ఉన్నా. రెడ్డి సోదరులందరికీ 2 నిమిషాలు వినాలని, ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనేక ముఖ్యమంత్రులు రెడ్లుగా ఉన్నవారు రాజ్యం ఏలారు. ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి దగ్గర గారి నుంచి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అయితే ఏమి, మర్రి చెన్నారెడ్డి గారు అయితే ఏమి, మరి భవనం వెంకటరామరెడ్డి గారు, అంజిరెడ్డి గారు అయితే ఏమి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మధ్యలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారో, ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ప్రాంతం అయినప్పటికీ తెలంగాణని రిప్రజెంట్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారితో సహా రెడ్డి ముఖ్యమంత్రులందరూ కూడా పరిపాలిస్తున్న తీరు మీరు చూడండి. మనమంతా వివిధ రాజకీయ పార్టీల్లో ఉండొచ్చు, వివిధ కళాకారుల రూపంలో కానీ, వ్యాపార వర్గాలుగా కానీ, ఐఏఎస్లుగా కానీ, ఐపీఎస్లుగా కానీ, మరి ఏ విభాగంలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా రెడ్డి అంటే ప్రతి ఒక్కరిని ఆదరించే గుణం, వివక్షకి తావు లేకుండా మనం బాగుండాలి, మనతో నలుగురు బాగుండాలి, 10 మంది మేలు మనం కోరాలనుకునే క్యారెక్టర్ ఉన్నవాడే రెడ్డి. మరి ఇంత క్యారెక్టర్ ఉన్న రెడ్డి కులాన్ని పాలకులు ఎవరైనా ఎప్పుడైనా అణిచివేతకు గురి చేస్తుంటే ఖచ్చితంగా మనందరం మూకుమ్మడిగా నిరసన తెలియజేయడంతో పాటు మనం అందరం కూడా ఖచ్చితంగా రెడ్లకు సంఘీభావాన్ని అందించి, రెడ్లని వివక్షకు గురి చేసినప్పుడు రెడ్లకి వివక్షతో రాజకీయ అధికారాన్ని కానీ, మరి పోస్టింగుల్లో కానీ, మరి రెడ్డి కార్పొరేషన్లు ఏర్పాటు చేయకపోవడం కానీ, మరి ఏ విభాగంలో అయినా రెడ్లకు అన్యాయం జరిగితే రెడ్లందరూ కూడా మూకుమ్మడిగా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా రెడ్లకు జరిగే అన్యాయాన్ని ఎలుగెత్తి ప్రశ్నించాలని, ఆ విధంగా మీరందరూ నిలబడాలని కోరుకుంటూ నాకు ఇక్కడ ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన సుమతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా.